హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే బెనిఫిట్ షోకి అయితే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. టాక్సిక్ మూవీ. యష్ గారు ఒక గ్యాంగ్స్టర్ అనమాట. ఆయనకు అక్కగా నటించిన నయనతార గారి పేరు గంగా. సో ఆమె పాత్రలో ఆమె డీసెంట్ గానే యాక్ట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో అది ఈ డైరెక్టర్ వచ్చేసి గీతా మోహన్ దాస్ గారు. అది సినిమా అయితే రాడ్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు యష్ గారి నుంచి. ఆ ప్లస్ పాయింట్ వచ్చేసి ఓన్లీ యష్ గారి స్టైల్, ఆయన రాయల్టీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ అయితే ఒక హాలీవుడ్ లెవెల్ అయితే ఉంటాయి. అదొకటి. ఇంకా స్టోరీ పరంగా వచ్చేసి జీరో, పెద్ద గుడ్డు సున్నా అనమాట. అంత వరస్ట్గా ఉంది స్టోరీ. అసలు అర్థమే కాదు. స్టోరీ ఎందుకు వస్తున్నారో తెలియదు, మనోడు ఎందుకు గ్యాంగ్స్టర్ అయినాడో తెలియదు, ఏ మోటివ్తో గ్యాంగ్స్టర్ అయినాడో తెలియదు, దేనికోసం ఫైట్ చేస్తున్నాడో తెలియదు. ఒక మోటివ్ ఉండదు, పర్పస్ ఉండదు, ఏముండదు. వస్తుంటాడు, కొడుతుంటాడు, పోతుంటాడు, మింగుతుంటాడు, అంతే. హీరోయిన్స్ తో దీంట్లో నలుగురేమో హీరోయిన్స్ ఉన్నారు. వరస్ట్ భయ. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అసలు ఏ మెసేజ్ ఇద్దామని మూవీ తీసాడు అసలు అర్థమే కాదు యష్ గారు. అసలు అసలు ఎవరి కోసం తీసాడని కూడా అర్థం కావట్లేదు. అసలు 18+ అసలు ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా తీసి అసలు యూత్ కానీ ప్రేక్షకులు కానీ ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అర్థం కావట్లేదు అసలు యష్ గారు. అసలు ఎలా కనెక్ట్ అవుతారు అనుకున్నారు ఇలాంటి స్టోరీస్ తో వస్తే? ఎంత దరిద్రమైన స్టోరీతో వస్తారా ఎవరైనా? రాడు పోయి అసలు సినిమా చూసినంత చెప్పు తలనొప్పి. కొన్ని సీన్స్ అయితే సీరియల్ కన్నా ఘోరంగా ఉంటాయి. ఆ డైలాగ్స్ అయితే ఏమన్నా డైలాగ్స్ అవి ఘోరంగా ఉంటాయి. డైలాగ్స్ ఆ సీరియల్ డైలాగ్స్ కన్నా ఇంకా ఘోరంగా ఉంటాయి. ఏమన్నా సినిమానా అసలు? అసలు ఏ ఎక్స్పెక్టేషన్ తీసినారో అసలు అర్థమే కాదు. అంత కాస్టింగ్ ఉంది, అంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. అసలు ఎలా యూజ్ చేసుకోవాలని కూడా డైరెక్టర్ గారికి తెలియలేదు అనమాట. సో సినిమా అయితే మొత్తానికి అయితే పెద్ద రాడ్, బ్లాక్ బాస్టర్, డిజాస్టర్ అనమాట. నాకు తెలిసి 2026 లో దిస్ ఈస్ ద ఫస్ట్ రాడ్. అంటే వన్ ఆఫ్ ది కాదు, ఇదే ఫస్ట్ డిజాస్టర్ అనమాట. వచ్చిన చిన్న చిన్న సినిమాలైనా కూడా మంచి హిట్ తో మంచి కలెక్షన్స్ తో వెళ్ళిపోయినాయి. కానీ 400 crores పెట్టి బడ్జెట్ పెట్టి ఇలాంటి స్టోరీతో వచ్చి అసలు ఏమి ప్రూవ్ చేద్దాం అనుకున్నారేమో తెలియదు. కానీ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ గారు అసలు టార్చర్ అంటున్నారు. టాక్సిక్ అది, ఇది టార్చర్. పెద్ద రాడ్ దింపాడు యష్ గారు అని అంటున్నారు. యష్ గారు ఇక ముందైనా మంచి మంచి స్టోరీస్ తో రావాలి, మీరు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది నా ఒపీనియన్ అయితే సినిమా పైన. సినిమాలు అయితే ప్లస్లు మైనస్లు అయితే ఏం లేవు. అసలు ఓన్లీ ప్లస్ పాయింట్ అయితే యష్ గారు, వాళ్ళు ఆయన యాక్టింగ్, ఆయన ఎలివేషన్స్ అంతే, అంత మించిన ఏం లేవు. కొన్ని చోట్ల బాహుబలి సీన్స్ గుర్తుకొస్తాయి, కొన్ని చోట్ల యానిమల్ సీన్స్ ఉంటాయి. సో యానిమల్ మూవీ సీన్స్ అంటారు. నరేట్ చేయడం మాత్రము ఒక ప్రాపర్ గా అనేది తీసుకెళ్లలేదు అనమాట. చాలా గ్లిమ్జ్ గా అర్థం కానట్టు స్టోరీ. అసలు మైండ్ కి ఎక్కదు చూసినంత చెప్పు. అసలు అది జెండు బాంబు పెట్టి వృధుతా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత టార్చర్ అనిపించింది థియేటర్ లో. ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయటకు వద్దామన్న ఫీల్ అయితే కలిగింది నాకైతే. అసలు వరస్ట్ పోయే సినిమా అయితే రాడ్. అసలు మొత్తానికి టాక్సిక్ మూవీ అయితే పెద్ద టాక్సిక్ అనమాట. టాక్సిక్ కి అమ్మ మొగుడు అనమాట అది. నాకైతే సినిమా అయితే అసలు నచ్చలేదు. ఇది నా ఒపీనియన్ అనమాట. మూవీ పైన నాకున్న ఒపీనియన్. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు.